హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ చాలామంది బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టలేరు, అందుకని వాళ్ళకు నోటిఫికేషన్ అనేది వెళ్ళడం లేదు. సో తప్పనిసరిగా మీరు బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి, ఆన్ చేసి పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ అనేవి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మనము 2024 సో ఇస్రో ప్రయోగంకి సంబంధించి డిస్కస్ చేద్దాం. సో చాలా ఇంపార్టెంట్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అండ్ ఇతర కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ఇస్రో ప్రయోగాలు, అలాగే డిఆర్డిఓ ప్రయోగాలు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామ్లో కూడా. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము ఇస్రో పిఎస్ఎల్వి C58, దాన్నే ఎక్స్పోసాట్ మిషన్ అని కూడా పిలుస్తారు. సో ఆ ప్రయోగానికి సంబంధించి ప్రతి పాయింట్ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అండ్ రిమైనింగ్ 2023 పిఎస్ఎల్వి అలాగే ఇస్రో ప్రయోగాల గురించి కూడా వీడియోలు చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాము. సో ఆ వీడియోలు కూడా చూడండి, యూజ్ఫుల్గా ఉంటాయి. ఓకే, ఈ ఆలస్యం చేయకుండా టాపిక్లో తెలుపుదాం. సో పిఎస్ఎల్వి C58. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ కొట్టండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ అనేది కూడా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ పిఎస్ఎల్వి C58. సో పిఎస్ఎల్వి అంటే మీకు తెలుసు కదా, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అండ్ కౌంట్ డౌన్ 58 ప్రయోగం ఇది. సో పిఎస్ఎల్వి C58. సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా ఏ రోజు అడుగుతారంటే 2024. సో ఏ రోజున జరిగింది ఈ యొక్క ప్రయోగం అని అడుగుతారు. 2024 జనవరి 1. సో హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగానే జరిగింది, న్యూ ఇయర్ సందర్భంగా. అండ్ ఎక్కడి నుంచి ఈ యొక్క ప్రయోగం జరిగిందంటే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో ఇంతకుముందు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మనకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఉన్నప్పుడు ఇది నెల్లూరు జిల్లాలో ఉండేది ఈ యొక్క సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. అండ్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు డివైడ్ అయిన తర్వాత ఈ యొక్క సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది తిరుపతి జిల్లాలోకి వచ్చింది. సో ఈ యొక్క పిఎస్ఎల్వి C58 అనేది తిరుపతి జిల్లా నుంచి జరిగింది. అండ్ ఈ యొక్క ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క పిఎస్ఎల్వి C58 రాకెట్ కృష్ణ బిలాల పరిశోధనకు, సో దీన్ని మనం బ్లాక్ హోల్స్ అని పిలుస్తారు. సో దానికి సంబంధించినటువంటి ఉద్దేశించిన ఎక్స్పోసాట్తో పాటు కేరళ యూనివర్సిటీకి చెందినటువంటి ఒక బుల్లి ఉపగ్రహం, దాన్ని వీశాట్ అని పిలుస్తారు. సో ఆ యొక్క ఎక్స్పోసాట్ మరియు వీశాట్ అనేటువంటి రెండు ఉపగ్రహాలను ఈ యొక్క పిఎస్ఎల్వి C58 ద్వారా ప్రయోగించడం జరిగింది. అండ్ ఎక్స్పోసాట్ అంటే ఏంటి, దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఎక్స్రేస్ పొలారిమీటర్ శాటిలైట్. సో ఇక్కడ ఎక్స్రే అనేది బాగా హెడ్లైన్ చేసి పెట్టుకోండి మీరు. ఎక్స్రే అంటే ఏంటంటే ఎక్స్రేకి సంబంధించినటువంటి ఒక ప్రయోగాత్మకమైనటువంటి ప్రయోగం ఇది. అండ్ దీని యొక్క బరువు ఇంపార్టెంట్, 469 kgs. సో ఒక్కసారి మీకు 469 లేకపోతే సుమారు 470 లేదా సుమారు 460 ఇలాంటి ఫిగర్స్ ఉన్నప్పుడు కూడా మీరు ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. ఓకే, సుమారు అంటే దాదాపు దాని పరిధిలోకి వచ్చేటువంటి అంశము అని అర్థం. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ యొక్క ప్రయోగంలో చివరిదైనటువంటి 4వ దశ. సో ముఖ్యంగా ఈ యొక్క ప్రయోగ దశ 4 దశల్లో జరిగింది ఈ యొక్క ప్రయోగం అనేది. అందులో 4వ దశలో FCPS ఇంపార్టెంట్. FCPS అంటే ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్తో పాటు మొత్తం 10 పరికరాలను దిగువ భూకక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క 4వ దశలో. అండ్ ఈ యొక్క ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ను ఎవరు అభివృద్ధి చేశారంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. అండ్ ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? మరొకసారి క్వశ్చన్ రిపీట్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? ఓకే, సో మీరు ఆన్సర్ అయితే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలియజేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేద్దాం. సో భారతదేశం సొంతంగా నిర్మించబోయేటువంటి అంతరిక్ష కేంద్రానికి ఈ యొక్క FCPS ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ అనేది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అయితే వెల్లడించారు. సో ఇక్కడ పిఎస్ఎల్విలో ఇది 58 ప్రయోగము, మొత్తంగా చూసుకుంటే 60వ ప్రయోగము. అండ్ ఇందులో కౌంట్ డౌన్ చూసుకుంటే 58 ప్రయోగము ఈ యొక్క పిఎస్ఎల్వి సిరీస్లో. ఓకే, అండ్ మొత్తం సో ఇందాక డిస్కస్ చేసాం, పిఎస్ఎల్వి C58 ప్రయోగం మొత్తం 4 దశల్లో జరిగింది. అండ్ మొత్తంగా చూసుకుంటే 21.55 నిమిషాల్లో పూర్తయింది. అంటే ఇంచుమించు 22 నిమిషాల్లో ఈ యొక్క ప్రయోగం అనేది పూర్తయింది. అండ్ ముందుగా ఎక్స్పోసాట్, సో ఇందాక డిస్కస్ చేసాం కదా, ఎక్స్రే పొలారిమీటర్ సో సంబంధించి ఉపగ్రహాన్ని భూమికి 650 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి సన్ సింక్రనస్ ఆర్బిటర్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. సో ఒక్కోసారి కఠినంగా అడగాలనుకున్నప్పుడు ఈ యొక్క ఎత్తును కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. అండ్ దాని తర్వాత వెంటనే 1 kg బరువు ఉన్నటువంటి వీశాట్ను కూడా ఈ యొక్క
నిర్దేశిత కక్షలోకి చేర్చడం జరిగింది. ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఇందాక మనము ఈ యొక్క ప్రయోగంలో ఈ యొక్క ప్రయోగంలో 10 పరికరాలని చెప్పాం కదా. సో ఆ యొక్క 10 పరికరాలను ఒకసారి డిస్కస్ చేస్తే 10 పరికరాలకు సంబంధించి సో గుర్తుపెట్టుకోండి, అడగకపోవచ్చు. ఎఫ్సిపిఎస్, బెలిఫ్ షాట్ అండ్ గ్రీన్ ఇంపల్స్ ట్రాన్స్మిటర్ బెలాట్రిక్స్, అలాగే లీటెడ్, అలాగే రుద్ర 0.3 హెచ్పిజిఆర్, అలాగే ఏఆర్ఏకే 200, అలాగే పిఆర్ఎల్, అలాగే డెక్స్. సో డెక్స్ అంటే డస్ట్ ఎక్స్పెరిమెంట్, దీన్ని ఇస్రో తయారు చేసింది, డస్ట్ ఎక్స్పెరిమెంట్ను. సో మొత్తంగా ఇవన్నీ కీలకమైనటువంటి అనమాట. మొత్తంగా 10 కీలక పరికరాలు అని గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్, పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. సో ఇది ఇంపార్టెంట్. ఇది కూడా పోయం 3 అనేటువంటి భాగంగా ఈ యొక్క మొత్తం ప్రక్రియ అంతా కూడా పోయం 3 ప్రయోగంలో భాగంగా ఈ యొక్క ప్రక్రియను చేపట్టారు. సో ఏంటి ఈ యొక్క పోయం ఏంటంటే, పి అంటే పిఎస్ఎల్వి, ఓ అంటే ఆర్బిటాల్, ఈ అంటే ఎక్స్పెరిమెంటల్ అండ్ మాడ్యూల్, ఎం అంటే మాడ్యూల్. సో మొత్తంగా పోయం, దీని యొక్క అబ్రివేషన్ కూడా అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. ఓకే. అండ్ 2023 ఏప్రిల్లో పిఎస్ఎల్వి C55. సో దీనికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మీకు ఇచ్చాము, ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. పిఎస్ఎల్వి ప్రయోగాలు, ఇస్రో ప్రయోగాల గురించి పూర్తిగా వీడియోస్ ఉంటాయి. అండ్ ఈ యొక్క పిఎస్ఎల్వి C55 ప్రయోగంలో కూడా ఈ యొక్క పోయం 2, సో పోయం 2ను అప్పుడు ప్రయోగించారు. అండ్ పోయం 3ను ఈ యొక్క పోయం 3లో భాగంగా ఇప్పుడు ఈ యొక్క పిఎస్ఎల్వి C58ను చేపడుతున్నారు. సో ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఎందుకు ఉపయోగపడుతుంది ఈ యొక్క ఎఫ్సిపిఎస్ అనేది ఇందాక మనం డిస్కస్ చేసాం కదా. భారతదేశం సొంతంగా నిర్మిస్తున్నటువంటి అంతరిక్ష కేంద్రానికి ఈ యొక్క ఫ్యూయల్ సెల్ పాయింట్స్ అనేది ఉపయోగపడుతుంది, ఎఫ్సిపిఎస్. అండ్ రోదసిలో ఉన్నటువంటి సుస్థిర శక్తి వనరును సమకూర్చడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అండ్ ఈ యొక్క ఎక్స్పోశాట్కి సంబంధించి మనం డిస్కస్ చేసాం కదా. ఇందులో ముఖ్యంగా 2 పేలోడ్లు. సో చాలా చాలా ఇంపార్టెంట్. పేలోడ్స్ అనేటువంటి అంశం ఎక్కడైతే వస్తుందో మీకు గతంలో చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, అలాగే ఆదిత్య L1 ప్రయోగంలో కూడా పేలోడ్స్కు సంబంధించి తరచుగా వార్తలు నిలిచాయి. అండ్ గతంలో రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా పేలోడ్స్కు సంబంధించి ఎగ్జామ్లు అడిగారు. కాబట్టి ఈ యొక్క పేలోడ్స్పై ఒక ఐడియా రావడం కోసం మీకు ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ప్రయోగంలో 2 పేలోడ్లు అమర్చారు ఎక్స్పోశాట్లో. సో ఇక్కడ ఏంటంటే పోలిక్స్ అనేది ఒకటి, అండ్ మరొకటి వచ్చేసి ఎక్స్పెక్ట్. సో ఇక్కడ ఫుల్ ఫామ్స్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫుల్ ఫామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. పోలిక్స్ అంటే పొలారిమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్రేస్. సో మరొకసారి పొలారిమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్రేస్. అలాగే మరొకటి ఎక్స్పెక్ట్ అంటే ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ అండ్ టైమింగ్. సో మొత్తంగా ఈ యొక్క ప్రయోగం అంతా కూడా దేని కింద జరుగుతుందంటే ఎక్స్రేస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్, సో ఈ యొక్క ప్రయోగాన్ని ఎక్స్పోశాట్కి సంబంధించి ఖగోళంలో వ్యాప్తి చెందినటువంటి ఎక్స్ తరంగాల జనన స్థానాన్ని గుర్తిస్తుందని చెప్పాము, ఇందాకనే డిస్కస్ చేశాము. అండ్ ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టినటువంటి ఎన్నో దేశంగా భారతదేశం అవతరించిందంటే, సో ఆఫ్టర్ 2021 డిసెంబర్లో నాసా ఏం చేసిందంటే ఇమేజింగ్ ఎక్స్రే పొలారిమీటర్ ఎక్స్ప్లోరర్ అనేటువంటి మిషన్ను చేపట్టింది ఈ యొక్క ఎక్స్రే తరంగాల జనన స్థానాన్ని గుర్తించడానికి. ఈ యొక్క అమెరికా తర్వాత భారతదేశమే రెండవ దేశంగా భారతదేశం అయితే నిలిచింది. సో ఇంపార్టెంట్, అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్. అండ్ దీనికి సంబంధించి ముఖ్యంగా ఇందాక డిస్కస్ చేసాం కదా, బ్లాక్ హోల్స్ లేదా దాన్ని కృష్ణ బిలాలు అని పిలుస్తారు. సో వీటి యొక్క అధ్యయనం కోసమే ఈ యొక్క ఎక్స్పోశాట్ అనేది యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే న్యూట్రాన్ నక్షత్రాలను కూడా అధ్యయనం చేస్తుంది, న్యూట్రాన్ స్టార్స్ అని పిలుస్తారు వాటిని. ఓకే. ఒకసారి ఇప్పుడు ఎక్స్పోశాట్కు సంబంధించి ప్రయోగాలు ఒక క్లుప్తంగా అయితే డిస్కస్ చేద్దాము. సో ఇంపార్టెంట్ అనమాట ఈ పాయింట్స్ అన్నీ కూడా. సో ఈ యొక్క ఎక్స్పోశాట్ అనేది 469 కేజీలు ఇందాక డిస్కస్ చేసాం. అండ్ దీని యొక్క కాల వ్యవధి ఎన్ని సంవత్సరాల పాటు సేవలు అందిస్తుందంటే 5 సంవత్సరాల పాటు సేవలు అందిస్తుంది. 5 ఇయర్స్ పాటు ఇది వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఈ యొక్క ఎక్స్పోశాట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసిందంటే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో ఉంటుంది. ఆ యొక్క సంస్థ ఈ యొక్క ఎక్స్పోశాట్ను అయితే అభివృద్ధి చేయడం జరిగింది. అండ్ గతంలో ప్రయోగించినటువంటి ఆస్ట్రోశాట్తో కలిపి ఈ యొక్క ఖగోళ పరిశోధన అనేది లేటెస్ట్గా చేపట్టింది. ఎక్స్పోశాట్ ప్లస్ ఆస్ట్రోశాట్ రెండూ కూడా విశ్వాంతరాల్లో పరిణామాలపై, ముఖ్యంగా కృష్ణ బిలాలపై పరిశోధనలు చేస్తాయి. సో ఇక్కడ కూడా మనకు బ్లాక్ హోల్స్, కృష్ణ బిలాలు అనేది ఇంపార్టెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ చూస్తే పోలిక్స్ పేలోడ్. సో ఇందాక డిస్కస్ చేసాం కదా, పోలిక్స్ పేలోడ్ను 8.3 కిలోవాట్ల ఫోటాన్ల మధ్య వ్యవస్థ ఎక్స్రే శక్తి శ్రేణిలో, సో ఇదంతా కూడా
ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం కాదు, బట్ మీకు ఒకసారి గుర్తుండడం కోసమైతే ఇవన్నీ కూడా రీడ్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఈ యొక్క శ్రేణిలో ధ్రువ పారామితులను అలాగే ప్రత్యేకంగా వాటి డిగ్రీ ధ్రువణ కోణాలను కొలిచేందుకు రూపొందించడం జరిగింది ఈ యొక్క పోలిక్స్ను. అండ్ పోలిక్స్ను ఎవరు అభివృద్ధి చేశారంటే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఎక్స్పోసాట్ను కూడా వాళ్ళే తయారు చేశారు. అండ్ ఎక్స్పెక్ట్ను ఎవరు తయారు చేశారంటే యుఆర్ రావు, బెంగళూరులో ఉన్నటువంటి యుఆర్ రావు స్పేస్ సెంటర్ అయితే అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఏ సంస్థ అభివృద్ధి చేసింది అనేది కూడా మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. అండ్ ఈ యొక్క ప్రయోగంలో ఇందాక డిస్కస్ చేసాం వీశాట్. సో వీటిని తయారు చేసింది, ఈ యొక్క ఉపగ్రహాన్ని తయారు చేసింది ఎవరంటే కేరళ వర్సిటీ ఉన్నటువంటి గర్ల్స్ మాత్రమే, విద్యార్థులు మాత్రమే దీన్ని తయారు చేశారు. అండ్ దీని యొక్క బరువు కేవలం 1 కేజీ మాత్రమే, 1 కేజీ మాత్రమే. అండ్ ఈ యొక్క వీశాట్ యొక్క ఉపగ్రహం దాని యొక్క యూజ్ ఏంటంటే ఆ యొక్క కేరళలో ఉన్నటువంటి మారిన వాతావరణ పరిస్థితుల అధ్యయనం గురించి ఈ యొక్క వీశాట్ అనేటువంటి ప్రయోగం అయితే అధ్యయనం చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఇస్రోకు సంబంధించి కొన్ని కీ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఈ సంస్థ 1969లో ఏర్పడింది. అండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంటుంది, హెడ్ క్వార్టర్స్. అండ్ ఇస్రో ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అండ్ ప్రెసిడెంట్ చైర్మన్ ఎవరు ఉన్నారంటే ఎస్ సోమనాథ్, లేదా ఒక్కోసారి శ్రీధర సోమనాథ్ కూడా అడుగుతుంటారు. అండ్ దీనికి సంబంధించి ఫస్ట్ చైర్మన్ ఎవరున్నారంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్. సో ఈ ఫ్రెండ్స్ పిఎస్ఎల్వి C58కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషను డ్యామ్ షూర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.